ప్రేమ చాలా బాధపడుతూ వల్లి పనులు చెప్పినవన్నీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ధీరజ్ వస్తూ ఉంటాడు. ఏంటిది ఈ పనులన్నీ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఏంటి నువ్వు ఈ పనులన్నీ చేయడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం తన చేతిలో ఉన్న చీపురు కట్టను తీసుకొని కింద పడేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే రే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నువ్వేంటి ఇలాంటి పనులు చేయటం ఏంటి, నువ్వు ఇలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నీకు నా మీద ప్రేమ లేకపోవచ్చు, అలాగే నేను నీ భార్యను అనుకోవటం లేదు కదా నువ్వు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా అనుకుంటున్నారో నీకు తెలుసా, నువ్వు నన్ను ఒక వస్తువులాగానే చూస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ధీరజ్ భార్యగానే చూస్తున్నారు. నువ్వు బలవంతంగా నా మెడలో తాళి కట్టినా సరే ఇప్పుడు ఈ పనులన్నీ చెయ్యాల్సి వస్తుంది. నేను ఈ ఇంటి కోడల్ని కదా, అందుకే ఇవన్నీ చెయ్యాలి మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవును నువ్వు నన్ను ఇంట్లో ఒక వస్తువులాగా చూసినా నువ్వు కనీసం నన్ను భార్యగా కూడా చూడటం లేదు కదా, అందుకే నీకు ఆ అవసరం లేకపోవచ్చేమో, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేను ధీరజ్ భార్యగానే కనిపిస్తున్నాను, అలాంటప్పుడు ఈ పనులన్నీ నాతోనే కదా చేయిస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడండి. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమ వైపు చూసి అవును ఇంతకీ ఈ పనులన్నీ నీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇంకెవరు, మీ పెద్దొదిన ఉంది కదా, మీ పెద్దొదిన నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు కదా, అందుకే ఇగో ఈ పనులు ఖాళీగా ఉన్నానని ఈ పనులన్నీ నాతో చేయిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్కి అయితే చాలా కోపం వచ్చేసి నేను ఇప్పుడే మా పెద్ద వదిన దగ్గరికి వెళ్ళి నిలదీస్తాను, ఎందుకు ఈ పనులన్నీ ప్రేమకు చెప్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే రే ఒకసారి ఆగురా, నువ్వు ఎవరివని నా గురించి అడగడానికి, అసలు నేను నీకు ఏమవుతానని అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నేను నీకు ముందు ఏమవుతానో చెప్పు అప్పుడు వెళ్ళి అడుగు అని చెప్పి అంటూ